స్ప్రింక్లర్ వ్యవస్థ మనం ఇందాక అనుకున్నట్టు తేలికపాటి భూముల్లో ఎప్పుడైతే శాండీ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయో, నెక్స్ట్ విండ్ స్పీడ్ తక్కువ ఉన్న జిల్లాల్లో, అంతేకాకుండా తేలికపాటి భూముల్లో, నెక్స్ట్ నిర్వహణ అది తక్కువ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్తో కంపేర్ చేసుకున్నట్లే ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్లో మనకి నిర్వహణ అనేది చాలా ఈజీ. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే, అదే కాకుండా మనకి ఎప్పుడైతే ఈ వేరుశనగ పంటలు, అపరాలు, గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము పంటలు, వీటికి అదే గోధుమ పంట, ఇటువంటి పంటలన్నిటికీ కూడా ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్లో మనం అనుకున్నట్టు ఆర్టిఫిషియల్ రెయిన్ ద్వారా మనకు నీరు ఇచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి, ప్లస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవి ప్రధానమైన అడ్వాంటేజెస్. కాకపోతే ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్లో ఏదైతే ఉంటుందో, అది ఎప్పుడైతే మనం డ్రాప్లెట్ సైజ్ ఎక్కువ పీడనం కావాలా, ప్రెషర్, డ్రిప్ ఇరిగేషన్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే స్ప్రింక్లర్ ఇరిగేషన్లో మనకి ఎక్కువ ప్రెషర్తో ఇరిగేషన్ ఇవ్వాలి కాబట్టి, మనకి బూస్టర్ పంపులైనా ఎక్కువ నీటి నిష్పత్తి, ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అప్పుడు మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు. స్ప్రింక్లర్ ఇరిగేషన్లో కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కాకపోతే విండ్ డ్రిఫ్ట్ అనేది ఒక సమస్య ఉంటుంది కాబట్టి, ఈ డ్రాప్లెట్ సైజ్ అయితే ఉంటుందో అది మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. తెలంగాణలో ఇందాక అనుకున్నట్టు 1 నుంచి 2 mm వరకు డ్రాప్లెట్ సైజ్ ఉంటే సరిపోతుంది.